I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the 12th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 12వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని, మన కుటుంబాలని, సంఘాలని ప్రభు నడిపిస్తూ ఈ 12వ పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునే ధన్యత ప్రభు మనకి ఇస్తున్నారు. ఈ యొక్క 12వ పాఠం యొక్క ఇంగ్లీష్లో పాఠ్యాంశం ఏముందంటే ఎర్త్స్ క్లోజింగ్ ఈవెంట్స్. దీనిని మన భాషలో ఈ భూమి మీద ఆఖరు సంఘటనలు, అనగా ఈ భూమి మీద జరిగే, ఈ లోకంలో జరిగే ఆఖరు సంఘటనలు, ఆఖరు సంగతులు అన్నమాట. అవన్నీ కూడా మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ఈ భూమి మీద లేకపోయినట్లయితే లోకం అంతట్లో కూడా ఏ సంఘటనలు జరుగుతాయి అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానించబోతున్నాం. ఈ వారం మనం యోహాను సువార్త 8:32 ప్రకటన గ్రంథం 7 మొదటి 2 వచనాలు, ప్రకటన గ్రంథం 14 మొదటి వచనం, యెహెజ్కేలు గ్రంథం 20 12 మరియు 20 వచనాలు, యోవేలు 2 21 నుంచి 24 వరకు ఉన్న వాక్య భాగం, హోషేయ గ్రంథం 6 3 వచనం, యాకోబు పత్రిక 5 7 8 వచనాలు, ప్రకటన గ్రంథం 18 మొదటి 4 వచనాలు. ఇవన్నీ కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. దాంతో పాటు గ్రేట్ కాంట్రవర్సీ పుస్తకం, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ, తెలుగులో అయితే దీన్ని మహాపోరాటం అంటున్నాం, అయితే మహాసంఘర్షణ అంటున్నారు కొంతమంది. ఈ యొక్క మహాపోరాటం అనే గ్రంథంలో 37, 38 అధ్యాయాలు, 37వ అధ్యాయం 38వ అధ్యాయం చదివినట్లయితే ఈ పాఠానికి సంబంధించిన అనేక మర్మాలు, విషయాలు మనం ఇంకా లోతుగా అర్థం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. మీకు అందరికీ కూడా తెలిసిన రీతిగా స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ క్లాసులు 18వ తారీఖు నుంచి ప్రారంభం అవుతున్నాయని చెప్తున్నారు. కనుక మీ యొక్క సంఘాల్లో ఉన్న యువకులు ఎవరైనా, లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఇక్కడ కాలేజీలో డిగ్రీ లేకపోతే యూనివర్సిటీలో ఆ యొక్క మాస్టర్స్ అంటున్నాం కదా, ఆ ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ ఇలాంటివి చదువుకోవాలంటే మనకి అడ్వెంటిస్ట్ ఎడ్యుకేషన్ అనగా మన క్రైస్తవ విద్య మనకు అందుబాటులో ఉన్నది. కనుక ప్రార్థించి అటువంటి ఆసక్తి కలిగి నేను క్రైస్తవ విద్యను అభ్యసించాలి. కారణం క్రైస్తవ విద్య ద్వారా మనకు కలిగే 2 లాభాలు. ఒకటి, ఇహలోకంలో మనకి ఒక డిగ్రీ వస్తుంది, దాని ద్వారా మనకి రాబో దినాల్లో ఒక ఉద్యోగం వస్తుంది. దాంతోపాటు క్రైస్తవ విద్య మనకు నేర్పించేది ఏంటంటే రాబోయే లోకం అనగా పరలోకానికి మనల్ని ఆధ్యాత్మికంగా సిద్ధపరుస్తుంది. ఈ లోకంలో ఉన్న ఎంత మంచి విద్యా సంస్థల్లోకి వెళ్ళినప్పటికీ చదువుకోవటానికి వారు ఈ లోక సంబంధమైన మనం ఉద్యోగం సంపాదించుకోవటానికి రాబోయే రోజుల్లో ఉపయోగపడే ఒక డిగ్రీ, ఆ చదువుని ఇస్తారంతే. ఆధ్యాత్మికంగా మనం పరలోకం వెళ్ళటానికి సంబంధించినవి ఈ యొక్క లోకస్తులు చెప్పలేరు కదా, వారికి తెలియదు అవి. కనుక తప్పకుండా క్రైస్తవ విశ్వాసులు, తల్లిదండ్రులు, యవన బిడ్డలు కూడా క్రైస్తవ పాఠశాలలో చదువుకున్నట్లయితే, క్రైస్తవ కాలేజీలో చదువుకున్నట్లయితే, క్రైస్తవ విశ్వవిద్యాలయంలో చదువుకున్నట్లయితే దాని ద్వారా మనకి ఇహలోక సంబంధంగా మనం చక్కని ఉద్యోగం చేసుకోవటానికి సరిపడే ఒక అర్హత సంపాదించుకుంటాం. దాన్ని ఒక డిగ్రీ అంటున్నాం మనం. అదే రీతిగా పరలోకం వెళ్ళటానికి కూడా మనకి ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకోవటానికి అవసరమైన ఆ వాతావరణం మన యొక్క స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీలో ఉన్నది. కనుక దీని కొరకు ప్రార్థించండి. మీలో అనేక మందికి తెలిసిన రీతిగా మనకి ఈ సంవత్సరం, మనకి ఇటీవల కాలంలోనే కొన్ని రోజుల క్రిందట క్రొత్త వైస్ ఛాన్సలర్ గారు వచ్చారు. ఆయన పేరు డాక్టర్ మిలన్ రానా. వారు రాగానే ఎంతో సాహసంతో ఒక నిర్ణయం చేశారు. అది సంవత్సరం అంతా కట్టే ఫీజులో 20,000 తగ్గించేశారు. ఏకంగా 20,000 తగ్గించారు. దాని ద్వారా అనేక మంది
యువతి యువకులు, మన సంఘానికి చెందిన వారు, క్రైస్తవులు, వారు చదువుకొని లబ్ధి పొందుతారని ఆ యొక్క సదుద్దేశంతో 20,000 తగ్గించారు. కనుక ఈ యూనివర్సిటీ కొరకు ప్రార్థించండి. ఈ యొక్క నూతన విద్యా సంవత్సరంలో అనేక మంది యువతి యువకులు ఇక్కడికి వచ్చి చదువుకొని వారి జీవితాలు ధన్యం చేసుకొని ఇలా ప్రార్థించండి. అటువంటి వారు మీ సంఘాల్లో, మీ కుటుంబాల్లో మీకు తెలిసిన వారు ఉన్నట్లయితే వారిని ప్రోత్సహించి ఇక్కడికి పంపించవచ్చు. మనకి వెబ్సైట్ ఉంది, మన స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీకి. ఆ యొక్క వెబ్సైట్కి మీరు వెళ్ళినట్లయితే, వెబ్సైట్ చూసినట్లయితే అనేకమైన వివరాలు, ఎటువంటి డిగ్రీలు ఉన్నాయి, ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఆ వివరాలన్నీ కూడా మీరు చూడొచ్చు. కనుక ఈ విషయాలు మీరు గుర్తించుకోవాల్సిందిగా మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాను. ఒకవేళ అవసరమైనట్లయితే నాకు ఫోన్ చేసినప్పటికీ నేను కూడా నాకు తెలిసిన వివరాలు మీకు అందిస్తాను. వెబ్సైట్లో అయితే ఇంకా ఎక్కువ వివరాలు ఉంటాయి, దానిని మీరు చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుని మనము ఈ యొక్క 12వ పాఠంలో కొనసాగి అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు ఈ 12వ పాఠం ద్వారా బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు దీవించారు. ఈ 12వ సబ్బతు బడి పాఠాన్ని ధ్యానించే కృప మాకు దయచేశారు. మీ వాక్యం నుంచి మీరే అమూల్యమైన సత్యాలు మాకు నేర్పించమని, ఆ అమూల్యమైన లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించవలసిందని, పాఠాన్ని రికార్డింగ్ చేయటానికి, ఎడిటింగ్ చేయటానికి, అప్లోడ్ చేయటానికి సహకరిస్తున్న ఈ యొక్క యవన బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, మీరే మహిమ ఘనత పొందవలసిందని, దీన్ని వీక్షిస్తే ఇతరులతో పంచుకుంటున్న వారిని కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క భూమి మీద ఆఖరు సంఘటనలు అనగా ఈ లోకంలో జరిగే ఆఖరు సంఘటనలు ఏం జరుగుతాయి? ఆఖరు సంఘటనలు మనందరికీ కూడా తెలుసు. ప్రభు రెండవ రాకడ అతి సమీపంలో ఉన్నది. మనం ఊహించిన దానికంటే త్వరగా వస్తున్నారు ప్రభువారు. ఆ ప్రభువారు రాకముందు ఏ సంఘటనలు జరుగుతాయి అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకొనబోతున్నాం. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి కనుక మీరు ప్రార్థనాపూర్వకంగా వీటిని నేర్చుకొని ఇతరులతో కూడా పంచుకోవాలి. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్ని కంటత వాక్యం అంటున్నాం కదా మనం. ఈ యొక్క మూలవాక్యం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం. తేలిగ్గా గుర్తుంచుకోవచ్చు. సామెతలు 23వ అధ్యాయం 23వ వచనం. దీన్ని వచ్చిన వారు, ఇక్కడున్న యవనస్తులు మన భాషలో చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. సామెతలు 23వ అధ్యాయము 23వ వచనము. సత్యము అవివేకము దానిని కొని ఉంచుకునము, జ్ఞానము ఉపదేశమును వివేకమును కొని ఉంచుకునము. ఇక్కడ మనకి చెప్పబడ్డది సత్యమును నువ్వు కొని దాన్ని జాగ్రత్తగా ఉంచుకో, దాన్ని అమ్మేయొద్దు అని కూడా చెప్పబడ్డది. అనగా సత్యాన్ని అమ్ముకోవద్దు, సత్యాన్ని ఇతరులతో పంచుకోవాలా. అయితే ఎంత ఖరీదైన, ఎంత ప్రయాసమైనా సత్యం మనం కొనుక్కోవాలి. అలాగే ఆ యొక్క వివేకాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క ఉపదేశాన్ని, దానిని మనం కొనుక్కోవాలని చెప్తున్నారు. ఈ విషయాలు మనం నేర్చుకుందాం. ఈ యొక్క పాఠంలో ఒక ఉదాహరణ ఇవ్వబడ్డది ఇక్కడ. అదేంటంటే, ఎప్పుడైనా ఒక తుఫాన్ వచ్చిందనుకోండి, ఇంగ్లీష్లో స్టామ్ అంటున్నాం, లేకపోతే సైక్లోన్ అంటున్నాం. వచ్చినప్పుడు ఆ యొక్క రహదారి మీద ఉన్న అనేకమైన పెద్ద పెద్ద చెట్లు కూడా కూలిపోతాయి, పెద్ద పెద్ద ఆ యొక్క కొమ్మలు విరిగి పడిపోతాయి. అలాంటప్పుడు మనం ఏదన్నా ఒక వాహనం మీద వెళ్తున్నాం అనుకోండి, చాలా కష్టం ఆ యొక్క హైవే మీద, ఆ మెయిన్ రోడ్డు మీద వెళ్ళాలంటే. అయితే మరి ఇల్లు చేరటం ఎలాగా? అటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో, అటువంటి విపత్తుకరమైన పరిస్థితుల్లో మరి మనం గృహం చేరాలి కదా. ఎక్కడో దారిలోనే ఉన్నాం, ఇంకా పెద్ద వర్షం వచ్చేసింది, పెద్ద గాలి వచ్చేసింది, రోడ్డు అంతా కూడా బంద్ అయిపోయింది. మరి ఎలాగా అంటే తప్పకుండా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా. అనగా ఏదైనా చిన్న రోడ్డు లేదా చిన్న మార్గం ఉన్నట్లయితే దానిలోంచి వెళ్ళి, కాస్త టైం పడుతుంది, ఎక్కువ టైం పట్టవచ్చు. ఆ యొక్క చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కదా ఆ యొక్క గ్రామాల్లో, వీధుల్లో, అలాంటి వాటితోనైనా సరే, కాస్త చుట్టూ అయినా సరే మనము ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగించి, తుఫాన్ వచ్చేసింది ఇక్కడే ఉండిపోదాం అని అక్కడ రాత్రంతా ఉండలేం కదా.
ఖచ్చితంగా మన ప్రయాణం కొనసాగాల. ఆ యొక్క మెయిన్ రోడ్డు మీద, హైవే రోడ్డు మీద జరగకపోయినట్లయితే, ఆ ప్రక్కదారులు ఏదైనా ఉన్నట్లయితే దాన్ని చూచి, దాన్ని అన్వేషించి, దాని గుండానైనా సరే ప్రయాణం చేసి ఏదో రీతిగా మనం క్షేమంగా ఇల్లు చేరిపోవాలా. అదే రీతిగా ప్రియ సోదరి సోదరులారా, ఈ కడవరి కాల చివరి దినాల్లో, రెండవ రాకడకు ముందు అనేకమైన ఆధ్యాత్మిక తుఫాన్లు మనం ఎదుర్కోవాలా. ఆధ్యాత్మిక తుఫాను, ఆ ఆధ్యాత్మిక తుఫాను వచ్చినప్పుడు మనము గృహం ఎలా చేరాలా, ఇల్లు ఎలా చేరాలా? ఇల్లంటే పరలోకం. పరలోకమే మన శాశ్వతమైన ఇల్లు. ఈ లోకంలో చాలాసార్లు మనకి ఇల్లు ఉన్నట్లయితే ఇది నా ఇల్లు అని ఎంతో మనం గర్వంగా, ధైర్యంగా చెప్పుకుంటాం. నీవు చెప్పుకుంటున్న నా ఇల్లు అనేది కలకాలం నీదా? అది నేను చెప్పుకుంటున్న నా ఇల్లు అని చెప్పుకుంటున్నది ఇది కలకాలం నాదా? కానే కాదు. మనం కొంతకాలమే ఈ లోకంలో నివసించేది. అది మన సొంత డబ్బులతో కట్టుకున్నా సరే కలకాలం దానిలో జీవించం, కొన్ని సంవత్సరాలు మాత్రమే. తర్వాత అందరికీ జరిగినట్లుగానే మానవులకి మనకు కూడా ఒక రోజున మరణం వస్తుంది. అప్పుడిక ఆ ఇల్లు లేకపోతే ఆ డాబా, ఆ మేడ మనది కాదు. మనకి శాశ్వతమైన ఇల్లు పరలోకం. కనుక పరలోకం చేరటానికి ఎటువంటి ఆధ్యాత్మిక తుఫానులు సాతాను సృష్టించినప్పటికీ ఎవరు తెస్తారు ఈ యొక్క తుఫాన్లు? మనందరికీ తెలుసు, యోబు గారి కాలంలో సాతాను తుఫాను రప్పించి యోబు గారి కుటుంబాన్ని అంతన్ని కూడా తుడిచివేశాడు. ఆ యొక్క 7 కుమారులు, 3 కుమార్తెలు. అలాగే తుఫాను రప్పించడంలో సాతాను సిద్ధహస్తుడు. కనుక ఈ యొక్క శారీరకమైన తుఫాన్లే కాదు, ఆధ్యాత్మిక తుఫాన్లు కూడా రప్పిస్తాడు సాతాను. దాని ద్వారా మన విశ్వాసాన్ని బలహీనపరిచేయాలని, మనల్ని పరలోకం వెళ్లకుండా చేసేయాలని, మనము ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు వెళ్లకుండా మనం ప్రక్కకి వెళ్ళిపోవాలని. అది సాతాను యొక్క గురి. అయితే మనం ముందుకు వెళ్ళటానికి, మనము ఆధ్యాత్మిక యాత్రలో మన యొక్క గురిని మనం చేరటానికి, గురి అంటే పరలోకం, ఎవరు సహాయం చేస్తారు మనకి? మన రక్షకుడైన యేసు ప్రభువారు మాత్రమే. కనుక మనం చేయవలసింది ఏంటంటే దేవునికి విధేయులుగా జీవిస్తూ, దేవుని యొక్క వాక్యానికి విధేయులుగా జీవిస్తూ, దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోబడుతూ చేసినట్లయితే, జీవించినట్లయితే అది మనల్ని ఆ గమ్యానికి క్షేమంగా చేరుస్తుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కంఠద వాక్యంలో, మనం మూల వాక్యంలో గమనించాం. సామెతల గ్రంథం 23:23 నీవు సత్యమును కొను, దాన్ని అమ్మివేయొద్దు. సత్యాన్ని కొనుక్కో, దాన్ని అమ్మివేయొద్దు అని చెప్పబడ్డది. కనుక ఆ సత్యం కొరకు మనం ప్రోకలాడుతున్నామా? ఆ సత్యం కొరకు ఎంత ప్రయాసమైనా సరే దాని కొరకు ముందుకు కొనసాగుతున్నాం మనం? లేకపోయినట్లయితే కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఈ సత్యం తర్వాత చూసుకుందాంలే అనేసి మనం దాన్ని విడిచిపెట్టేస్తున్నామా? సత్యం ఎక్కడున్నది మనకి? యోహాను సువార్త 17:17 నీ యొక్క సత్యము ద్వారా నన్ను శుద్ధీకరించుము, నన్ను పరిశుద్ధపరచుము. నీ సత్యము ద్వారా నన్ను పరిశుద్ధపరచుము. యోహాను సువార్త 17:17 మరి ఆ సత్యం ఎక్కడ వస్తుంది? నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. అనగా ఈ కడవరి కాల చివరి దినాల్లో దేవుని బిడ్డలుగా మనము ఆ సత్యాన్ని అన్వేషించాలా, ఆ సత్యాన్ని అనుసరించాలా. అయితే ఆ సత్యం మనకి అందుబాటులోకి వచ్చినట్లయితే, ఆ సత్యం మనం వెతికి పట్టుకున్నట్లయితే, ఆ సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. యోహాను సువార్త 8:32 యోహాను 8:32 సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అయితే ఆ సత్యానికి ఆధారభూతుడు ఎవరు అనే ప్రశ్న మనందరికి కూడా వస్తుంది. ఆ సత్యానికి ఆధారం యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు వారే సత్యానికి ఆధారం, సత్యానికి మూల కారణం. కనుక యోహాను సువార్త 14:6-7 ముఖ్యంగా 6వ వచనంలో యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నట్టు చెప్పారేమని? నేనే మార్గమును, సత్యమును, జీవమును. కనుక సత్యానికి మూలాధారం, సత్యానికి కారకుడు యేసు ప్రభు వారు. ఆ యొక్క సత్యం మనకి ఎక్కడ దొరుకుతుంది ఈ దినాల్లో?
ఆయన వాక్యంలో, దాన్నే బైబిల్ గ్రంథం అంటున్నాం. ఆ బైబిల్ గ్రంథాన్ని మనం చదివినట్లయితే, ఆ బైబిల్ గ్రంథాన్ని ధ్యానించినట్లయితే, ఆ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభును గూర్చిన సత్యము, యేసు ప్రభు మనకిస్తున్న ఆ రక్షణ, ఉచితంగా ఆయన ఇస్తున్న రక్షణను గురించి బైబిల్ గ్రంథం బోధిస్తుంది. అయితే సాతాను దేనికి కారకుడు అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. సాతాను దేనికి కారకుడు అంటే మోసమునకు, అబద్ధాలకు కారకుడు. యోహాను సువార్త 8:44 గమనించినట్లయితే సాతాను గురించి చెప్తూ, సాతాను ఆది నుంచి కూడా అబద్ధికుడే, ఆది నుంచి కూడా అబద్ధికుడే. ఏదేని తోటలో నుంచి కూడా ఆ అబద్ధికుడిగానే చలామణి అవుతున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యమేమో సత్యం. అయితే సాతాను ఈ లోకంలో ఆ యొక్క అబద్ధాలు, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకుండా చేసేసేలాగా మనల్ని పెడదారి పట్టించేస్తున్నాడు. కనుక ప్రియ సోదరి సోదరులారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటి? ఈ యొక్క పాపం అనేది చీకటితో పోల్చారు బైబిల్ గ్రంథాల్లో. బైబిల్ గ్రంథంలో పాపమును చీకటితో పోల్చారు. మరి చీకటిలో మనం ప్రయాణం చేయాలంటే క్షేమంగా మనకి ఏం అవసరం? వెలుగు అవసరం, వెలుగు అవసరం. ఆ యొక్క వెలుగు సాదృశ్యంగా మనకు చెప్పబడ్డది. అదేమిటి? దేవుని యొక్క వాక్యమే వెలుగు. కీర్తన 119, 119 కీర్తన 105వ వచనం, 105వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇంకా దేవుని యొక్క వాక్యము ఈ పాపలోకంలో, మన యొక్క ఆధ్యాత్మిక యాత్రలో మనకి వెలుగునిచ్చేది, మనల్ని క్షేమంగా నడిపించేది. వెలుగు ఉన్నట్లయితే, ఆ దీపం ఉన్నట్లయితే, ఆ చీకటిలో కూడా, కటిక చీకటిలో కూడా క్షేమంగా ప్రయాణించి మనం వెళ్ళవలసిన ఆ చోటికి క్షేమంగా వెళ్ళగలం. ఆ వెలుగు లేదనుకోండి, ఆ దీపం లేదనుకోండి, అప్పుడు ఏమైపోతాం? మనం క్షేమంగా మనం చేరవలసిన గమ్యానికి చేరలేము. ఏదో గుంటలో పడిపోతాం, ఏదో ముళ్ళలో అడుగేసేస్తాం, ఏదో విషసర్పం మీద అడుగు వేసేస్తాం. కారణం చీకట్లో మనకి ఏమి కూడా తెలియట్లేదు. కనుక ఈ పాపలోకంలో క్షేమంగా ఆ గమ్యం అనగా పరలోకం చేరాలంటే మనకి దేవుని యొక్క వాక్యం, బైబిల్ గ్రంథం ఒక దీపంలాగా, ఒక వెలుగులాగా మనకి ఉపయోగపడుతుంది. ఇదే విషయాన్ని, ఇదే కీర్తన 119, కీర్తన 119, 130, 130వ వచనం చూసినట్లయితే, ప్రారంభం నుంచి కూడా దేవుని యొక్క వాక్యము మనకి వెలుగునిస్తుంది, ఆ జ్ఞానాన్ని ఇస్తుంది, అర్థం చేసుకునే కృప. అనగా సామాన్యులకు కూడా దేవుని యొక్క వాక్యం, బైబిల్ గ్రంథం వెలుగునిస్తుంది. తర్వాత అండర్స్టాండింగ్ అంటున్నాం, అంటే దాన్ని అర్థం చేసుకునే కృప సామాన్యులకు కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారన్నమాట. కనుక బైబిల్ అర్థం చేసుకోవాలంటే ఏదో బైబిల్ పండితులే అవసరం లేదు. సామాన్యులకు కూడా వారి స్థాయిలో అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తారు. 2వ పేతురు 1:16 నుంచి 21 వరకు ఉన్న వాక్యాన్ని చదివి చూడండి. దేవుని యొక్క వాక్యము ఒక దీపం వలె చీకటిలో ప్రకాశిస్తున్న వెలుగు వలె ఉన్నది. ఎంతవరకు ప్రకాశిస్తుంది? అది ఉదయం అయ్యే వరకు కూడా. అంటే రాత్రి ఖచ్చితంగా దీపం కావాలా? ఆ దీపం సహాయం, ఆ వెలుగు సహాయం ఎప్పటి వరకు ఉంటుందంటే ఉదయం వచ్చే వరకు. ఇది సాదృశ్యంగా సుమా మన పాప జీవితంలో మనము ఆ యొక్క నిజదేవుని యొక్క వెలుగు తెలుసుకునే ప్రకారంగా. నిజదేవుని యొక్క వెలుగు ఎవరు? యేసుప్రభువారు అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నారు. యోహాను సువార్త 8:12వ వచనంలో. ఆ యొక్క పూర్తి వెలుగులోకి వచ్చే వరకు కూడా మనకి దేవుని యొక్క వాక్యం మనల్ని నడిపిస్తుంది. ఇదే విషయాన్ని 2వ పేతురు 1:19 నుంచి 21 వరకు వాక్యాన్ని గమనించినట్లయితే, ఈ యొక్క ప్రవచనం అనేది మానవుల యొక్క ఉద్దేశం ద్వారా వచ్చినది కాదు, కానీ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన ఆ యొక్క పరిశుద్ధులు, వారిని భక్తులు అంటున్నాం మనం, వారు ఈ ప్రవచనాలని చెప్పారు. దేని ద్వారా? పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ వలన. కనుక ప్రవచనాలు అనేవి వారు సొంతగా కల్పించి చెప్పినవి కాదు. దేవుడు వారికి బయలుపరిచిన, పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచిన విషయాలు
వారు మనతో పంచుకున్నారు. కనుక ఈ విషయాలు మనం గమనించాలా. అయితే ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేంటంటే దేవుడు తన సత్యాన్ని మనకు వివరిస్తుంటే సాతాను ఆ సత్యాన్ని మనం గ్రహించకుండా, ఆ సత్యాన్ని మనం చూడకుండా మన యొక్క దృష్టిని ప్రక్కకి మలిచేస్తున్నాడు. మన యొక్క దృష్టి కనపడకుండా, అంటే ఆధ్యాత్మిక అంధత్వం కలిగి చేస్తున్నాడు మన యొక్క కళ్ళకు, ఆధ్యాత్మిక గురుడితనం. ఈ విషయాన్ని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు గమనించినట్లయితే ఈ యుగ సంబంధమైన దేవతని తర్జుమా చేశారు మన భాషలో. అయితే మూల భాష గ్రీకులో కానీ ఇంగ్లీష్లో కానీ గాడ్ అని ఉంది. అంటే ఈ యుగ సంబంధమైన దేవుడు ఎవరు? సాతాను. అంటే దేవత అనే మాట వినేటప్పటికీ ఒక స్త్రీలాగా మనకు మాట వినబడుతుంది. స్త్రీలింగం అంటాం కదా మనం, ఫెమినైన్ లాగా వినబడుతుంది. అది సరికాదు. కారణం ఏంటి? సాతానుడు, దురాత్మలు, దేవదూతలు వీరందరిని కూడా ఎప్పుడు సంబోధించిన మూల భాషలో కానీ ఇంగ్లీష్లో కానీ, ఇంగ్లీష్లో అయితే హీ అన్నారు, అంటే అతడు. కనుక ఈ యుగ సంబంధమైన దేవుడు ఎవరు? సాతాను. మన యొక్క మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగజేసి దేవుని యొక్క సత్యాన్ని మనం చూడకుండా, దేవుని యొక్క సత్యాన్ని గ్రహించకుండా మనల్ని పెడదారి పట్టించేస్తున్నాడు అనమాట. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ప్రియ సోదరి సోదరుడా, నీవు సత్యాన్ని గ్రహించగలుగుతున్నావా? వాక్యంలో ఉన్న సత్యాన్ని అనుసరిస్తున్నావా? లేకపోయినట్లయితే మనము ఆ సాతాను మోసంలో, సాతాను మాయలో పడి కొట్టుకుపోతున్నామని మనం గుర్తించాలా. ఇక కడవరి కాల చివరి దినాల్లో దేవుని యొక్క ముద్ర, దేవుని యొక్క ముద్రను మనం పొందాల. పరలోకం మనం వెళ్ళకముందు దేవుని యొక్క ముద్రను మనం పొందాలా. అయితే బైబిల్ గ్రంథం 2 విషయాల గురించి చెప్తుంది. ఒకటి దేవుని యొక్క ముద్ర, రెండోది మృగం యొక్క ముద్ర. మృగం యొక్క ముద్ర అంటే సాతాను తన యొక్క అనుచరులు ఈ కడవరి కాలంలో ఈ ప్రజలందరి మీద కూడా వారు బలవంతంగా రుద్దే ఆ యొక్క ముద్ర అన్నమాట. దాన్నే మృగం యొక్క ముద్ర అంటున్నాం. అయితే దేవుని ముద్ర, దేవుని నమ్ముకొని, యేసుప్రభు నమ్ముకొని, ఆయన నామపేట మంచులో బాప్తిసం తీసుకొని, ఆయన వాక్య పేరులో జీవిస్తూ, ఆయన 10 ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ, ఆయనకి యోగ్యులైన కుమార్తెలుగా జీవించినట్లయితే వారికి దేవుడు ఆయన ముద్రనిస్తారు. అయితే దేవుని యొక్క ముద్ర, దీన్ని ఇంగ్లీష్లో సీల్ ఆఫ్ గాడ్ అంటున్నాం. మనకి ఎక్కడ క్లియర్గా విపులంగా కనిపిస్తుందంటే 4వ ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో ఉన్న 4వ ఆజ్ఞ. 4వ ఆజ్ఞ మనకి నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి 11 వరకు ఉన్న వాక్య భాగంలో మనకి 4వ ఆజ్ఞ. ఏమన్నా చెప్పబడ్డది 4వ ఆజ్ఞ? దీన్ని మనం ఒక్కసారి చదివి చూసినట్లయితే ప్రభువారు అన్నారు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. 6 దినాలు కష్టపడి నువ్వు పని చేసుకో. 7వ దినాన దేవుని విశ్రాంతి దినం. దానిలో నీవు కానీ, నీ కుమారుడు కానీ, కుమార్తె కానీ, నీ దాసుడు కానీ, దాసి కానీ, నీకు పశువులు కూడా ఏ పని చేయకూడదు అని ప్రభు ఆజ్ఞ ఇచ్చేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 4వ ఆజ్ఞలో దేవుని యొక్క ముద్రను మనం గ్రహించగలం. దేవుని ముద్ర ఏంటి? ఏ ముద్ర అయినా సరే, ఇంగ్లీష్లో సీల్ అంటున్నాం కదా, ఆ ముద్రలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా ఉండాలా. 3 ఉండాలా. ఒకటి, ఆ ముద్ర వేస్తున్న వాని యొక్క పేరు. ఆ ముద్ర ఎవరైతే వేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క పేరు ఉండాలా. ఈ యొక్క 4వ ఆజ్ఞలో ఎవరి పేరు ఉంది అక్కడ? యెహోవా. ఇంగ్లీష్లో లార్డ్ గాడ్ అన్నారు, హిబ్రూ భాషలో యాహ్వే ఎలోహీమ్ అన్నారు. అనగా దేవుని యొక్క నామము యెహోవా. అనగా ఈ యొక్క ముద్రని ఇస్తున్నది, ఈ బైబిల్ గ్రంథం అంతా మనకి ఇచ్చింది యెహోవా. అయితే యెహోవా అంటే చాలా మందికి ఒక అపోహ ఉన్నది. యెహోవా అంటే తండ్రి అని, యేసు అంటే కుమారుడని చాలా మందికి అపోహ ఉన్నది. అది సరికాదు. ఇది అపోహ మాత్రమే. పాత నిబంధనలో యెహోవా అని చెప్పబడిన ఆ దేవుడు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని చెప్పబడిన దేవుడు, ఇద్దరు కూడా ఒక్కటే. పాత నిబంధనలో హిబ్రూ భాష కనుక యెహోవా అన్నారు, క్రొత్త నిబంధనలో గ్రీకు భాష కనుక యేసుక్రీస్తు అన్నారు.
ఉదాహరణకు 23వ దావీదు కీర్తన చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పాడు. అది 23వ దావీదు కీర్తన 1వ వచనం నుంచి గమనించినట్లయితే, క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను మీ మంచి గొర్రెల కాపరిని, మీ మంచి గొర్రెల కాపరి మీ కొరకు ప్రాణం పెడతాడని చెప్పబడ్డది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10-11 వచనాల్లో. అంటే మన యొక్క మంచి గొర్రెల కాపరి ఎవరు? యేసుప్రభువు వారు. మన కొరకు ఎవరు ప్రాణం పెట్టారంటే యేసుప్రభువు వారు. ఆయన్నే పాత నిబంధనలో 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనగా ఆయన నాతో ఉన్నట్లయితే నాకు సమస్తం కూడా క్షేమం కలుగుతుంది అని చెప్పాడు. కనుక పాత నిబంధనలు చెప్పబడిన యెహోవా, క్రొత్త నిబంధనలు చెప్పబడిన యేసు ప్రభు ఇద్దరు కూడా ఒక్కరే. అయితే ఈ యొక్క ముద్రలో, దేవుని ముద్రలో ఆయన పేరు యెహోవా అని చెప్పబడ్డది. అయితే మన యొక్క తర్జుమాల్లో మనకి కొన్నిసార్లు ఆ తర్జుమాదారులు ఈ మాటలు విడిచిపెట్టేసి వట్టి దేవుడని తర్జుమా చేసి విడిచిపెట్టేశారు. అయితే ప్రతి ముద్రలో కూడా ఉండవలసిన ఖచ్చితంగా ఉండవలసిన నియమం ఏంటంటే ఆయన యొక్క టైటిల్ అంటున్నాం. అంటే ఆయన ఏం పని చేస్తారు, ఆయన పని ఏమిటి. ఇక్కడ 4వ వాక్యంలో చూసినట్లయితే నేను సమస్తాన్ని 6 దినాల సమస్తాన్ని సృష్టించాను, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, జలధారలను 7వ దినాన విశ్రమించాను. అంటే ఈ దేవుడు చేసిన పని ఏమిటంటే ఆయన సృష్టికర్త. ఆయన పని సృష్టికర్త. పేరేమో యెహోవా, ఆయన పని సృష్టి. అయితే ఆయనకి అధికారం. మూడవదిగా మనం ఏ ముద్రలో చూసినప్పటికీ ఖచ్చితంగా ఆ ముద్రలో 3వ విషయం కూడా ఉండాలి. మొదటిది ఆ ముద్ర వేసే ఆ వ్యక్తి యొక్క పేరు. రెండవది ఆ ముద్ర వేస్తున్న వ్యక్తి యొక్క పని లేకపోతే అధికారం అంటాం మనం. పని ఏంటి? సృష్టికర్త, లేకపోతే అధికారం ఆయన సృష్టికర్త. అయితే ఎక్కడ ఆయన అధికారం, ఎక్కడ చెలాయిస్తారు, లేకపోతే ఎక్కడున్నది ఆయన అధికారం అంటే ఆకాశము, భూమి, సమస్తం కూడా. అనగా ఆయన యొక్క అధికారం యొక్క ఆకాశము, భూమి, సమస్తంలో కూడా విస్తరించి ఉన్నదన్నమాట. ఇది 3వ విషయం. కనుక ప్రతి ముద్రలో కూడా ఈ 3 విషయాలు ఉండాల. ఒకటి ఆయన పేరు, ఆ వ్యక్తి యొక్క పేరు. రెండోది ఆ వ్యక్తి యొక్క పని, ఆ పని ఆయన సృష్టికర్త. తర్వాత ఆయన యొక్క అధికారం. ఎక్కడెక్కడ ఉంటుంది అధికారం? ఆకాశం అందు, భూమి యందు, అంటే విశ్వం అంతట్లో కూడా అనమాట. కనుక 4వ ఆజ్ఞలో మీరు నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఈ 3 విషయాలు కూడా ఖచ్చితంగా క్లియర్గా కనిపిస్తాయి మనకి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో 4 దేవదూతలు నలుదిక్కులు కూడా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో నిలబడి ఆ వాయువును పట్టుకున్నారు ఈ భూమి మీద వీచకుండా. వాయువు దేనికి సాదృశ్యం అంటే యుద్ధానికి సాదృశ్యం. ఈ విషయాలు మనం ఇర్మియా గ్రంథంలో 25వ అధ్యాయంలో 32-33 వచనాల్లో చదువుతున్నాం. ఆ యొక్క వాయువు లేకపోతే బలమైన గాలి యుద్ధానికి సంకేతం, యుద్ధానికి సాదృశ్యం. అనగా 2వ రాకడకు ముందు ప్రపంచ యుద్ధం జరగకుండా దేవుని యొక్క దేవదూతలు కంట్రోల్ చేస్తున్నారు. వారు ఆధీనంలో ఉంచుకుని జరగకుండా, అనగా 3వ ప్రపంచ యుద్ధం లాంటిది రాకుండా చూస్తున్నారనమాట. అయితే యోహాన్ గారు గమనించింది ఏంటంటే ఒక దూత తూర్పు నుండి వచ్చారు, దేవుని యొక్క ముద్ర ఆయన చేతిలో ఉంది. అయితే ఆ ముద్ర ఎవరి మీద వేస్తున్నారు అంటే దేవుని నమ్ముకున్న వారి యొక్క నొసళ్ళ మీద వేస్తున్నారని చెప్పబడ్డది, లేకపోతే వారి కుడి చేతి మీద వేస్తున్నారని చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం గమనించినట్లయితే ఆ సియోను పర్వతం మీద, ఎక్కడుంది సియోను పర్వతం? పరలోకంలో ఉండే సియోను పర్వతం, ఇంగ్లీష్లో మౌంట్ జాయిన్ అంటాం. దాని మీద గొర్రెపిల్ల ఉన్నారు. గొర్రెపిల్ల అంటే యేసుప్రభు వారు. 1,44,000 మంది ప్రత్యేకించిన భక్తులు అక్కడ ఉన్నారు. ఆ 1,44,000 మంది భక్తుల యొక్క నొసళ్ళలో దేవుడైన తండ్రి నామము వ్రాయబడి ఉంది. అనగా తండ్రి అయిన దేవుని యొక్క నామం వారి నొసల మీద రాసిబడి ఉంది. అనగా దేవుని యొక్క ముద్ర విశ్వాసులు, భక్తుల యొక్క నొసల మీద ఉందన్నమాట. అయితే మన అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే
ఆ దేవుని యొక్క ముద్ర ఈ కడవరి కాలంలో రెండవ రాకడ ముందు పొందినట్లయితే దానివల్ల మనకు కలిగే లాభం ఏమిటి, దానివల్ల మనకు కలిగే లబ్ధి ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. ఖచ్చితంగా దానికి మనకు బైబిల్ గ్రంథంలో జవాబు ఉంది. ఆ యొక్క దేవుని యొక్క ముద్ర పొందిన వారు ఏ కీడు కలగదు. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి 6 వచనాలని గమనించండి, ప్రార్థన పూర్వకంగా ధ్యానించండి. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో దేవుడు దర్శనంలో చెప్పారు ఏమని, వెళ్ళి భక్తులైన వారి యొక్క నొసళ్ళ మీద మీరు ముద్ర వేయండి, ఒక మార్క్ పెట్టండి. ఎవరైతే దేవుని యొక్క భక్తులు, దేవునికి లోబడి భయపడి దేవుని యొక్క విధి విధానాల ప్రకారంగా జీవిస్తున్నారో వారి నొసళ్ళలో ఈ దేవదూత వెళ్ళి వారికి అక్కడ ఆ ముద్ర వేస్తున్నారు. ఎవరైతే ముద్ర పొందారో వారికి ఏ ఆపద, కీడు, కష్టం రాకుండా దేవుడు కాచి కాపాడారు. ఎవరైతే యెరూషలేము పట్టణంలో ఆ ముద్రను పొందలేదు, ఎవరికి ఇవ్వలేదు ముద్రను, ఎవరైతే దేవునికి లోబడలేదో, ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా జీవించట్లేదో, ఎవరైతే దేవుని యొక్క 10 ఆజ్ఞలు పట్టించుకోలేదు, వారి ఇష్టానుసారంగా జీవించారు, వారి నొసళ్లలో ఆ యొక్క దేవుని ముద్ర వారు పొందలేకపోయారు. ఎవరైతే దేవుని యొక్క ముద్రను పొందలేదో వారందరినీ కూడా సంహరించబడ్డారు, వారందరినీ కూడా సంహరించేశారు, అనగా వారందరూ కూడా చంపబడ్డారు. ఖచ్చితంగా ఈ విషయాలు ప్రవక్త అయిన ఇర్మియా కాలంలో, ప్రవక్త అయిన యెహెజ్కేలు కాలంలో జరిగిన విషయాలన్నమాట. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు 586 సంవత్సరం క్రీస్తు పూర్వం 586లో జరిగిన సంఘటనలు. యెరూషలేము నాశనం అయిపోయినప్పుడు ఎవరైతే దేవుని ముద్రను పొందారో విశ్వాసులుగా జీవించి వారికి మరణం రాలేదు. ఉదాహరణకు ఇర్మియా ప్రవక్త గారు, ఆయనకు మరణం రాలేదు. అయితే దేవుని నమ్మని వారు రాజుతో సహా తక్కిన వారందరూ కూడా సంహరించబడ్డారు. చూచారా? అంటే ఈ యొక్క ముద్రను పొందటం వలన మనకు వచ్చే ఆ లాభం, ఆ లబ్ధి, మనకి కీడు రాకుండా, ఆ యొక్క మరణం రాకుండా దేవుడు దేవదూతలు మనల్ని కాచి కాపాడతారు. కనుక ఖచ్చితంగా దేవుని యొక్క ముద్రను పొందాలి. ముద్రను పొందిన వారందరూ కూడా హతము చేయబడ్డారు, నాశనం చేయబడ్డారు. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి 6 వచనంలో మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. కడవరి కాల చివరి దినాల్లో ఈ భూమి మీదకి వచ్చే ఆ యొక్క సంఘటన అదేమిటంటే మనం ఎవరిని ఆరాధించాలి అనే విషయం ఎంతో విపులంగా బైబిల్ గ్రంథం చెప్తుంది మనకి. మొదటి దూత, త్రిదూత వర్తమానంలో మొదటి దూత, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో మనకి ఎంతో విపులంగా చెప్పబడ్డది. ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను సృజించిన వానినే పూజించుడి. మన యొక్క తెలుగులో ఆ తర్జుమా నీరు గార్చేశారు, చాలా బలహీనంగా ఉంది. ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను సృజించిన వానికే నమస్కరించుడని తర్జుమా చేశారు. తర్జుమాదారులు ఆ యొక్క బలహీనమైన తర్జుమా చేశారు. పూజించడని ఉండాలి. కారణం మూల భాష గ్రీకులో కానీ ఇంగ్లీష్లో కానీ మనం గమనించినట్లయితే వర్షిప్ హిమ్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే ఎవరైతే ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, జలధారను సృష్టించారో ఆయన్నే పూజించాల. ఎవరు సృష్టించారు ఇవన్నీ కూడా? ఆకాశం, భూమి, సముద్రము, జలధారల్ని యేసు ప్రభు వారు సృష్టించారు. ఎవరు చెప్పారు మనకి ఈ విషయాలు అంటే ఖచ్చితంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన తన కుమారుని ద్వారా సమస్తమును సృజించానని చెప్పబడ్డది. కుమారుడు ఎవరు? యేసు ప్రభు వారు. ఇదే విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా యేసు ప్రభువే సమస్తాన్ని సృష్టించాడని చెప్పబడ్డది. ఇదే విషయాన్ని కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో యేసు ప్రభువే సృష్టించారు సమస్తాన్ని అని చెప్పబడ్డది. మనకి కంటికి కనిపించేవి, కంటికి కనిపించినవి, అదృశ్యమైనవి కూడా ఆయనే సృష్టించారు. అంటే అదృశ్యమైనవి మన కంటికి కనిపించినవి ఇతర లోకాలు, అవి కూడా ఆయనే సృష్టించారు. కనుక సృష్టించిన సృష్టికర్త యేసు ప్రభుని పూజించాల. అయితే దేవుడు ఎంతో విపులంగా మనకి ఈ హెచ్చరిక కూడా చేశారు. 3వ దూత వర్తమానాన్ని ఒకసారి గమనిద్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9, 10 వచనాలు గమనించినట్లయితే ఎవరైతే ఆ యొక్క బీస్ట్ అంటున్నాం ఇంగ్లీష్లో, అంటే మృగం అన్నమాట, లేకపోతే జంతువు అంటున్నాం, ఎవరైతే ఆ మృగాన్ని పూజిస్తారో, ఆ యొక్క మృగం యొక్క ఇమేజ్ అంటున్నాం, దాని యొక్క ప్రతిమను పూజిస్తారో, ఆ విధంగా మృగాన్ని పూజించి, మృగం అంటే ఎవరు?
గత పాఠంలో కూడా మనం నేర్చుకున్నాం. మృగం అంటే ఒక రాజు, రాజ్యము అనగా ఈ లోక సంబంధమైన రాజులు లేదా పాలకులు ప్రవేశపెట్టే శాసనాలు అన్నమాట. వాటికి మనం లోబడినట్లయితే దాని ద్వారా మనం ఏం పొందుతాం? 666 ముద్ర. ఇది మృగం యొక్క ముద్ర. మృగం అంటే ప్రభుత్వం యొక్క ముద్ర, ప్రభుత్వం యొక్క శాసనాలు ఇవి. దేవుని శాసనాలు 10 ఆజ్ఞలు. ఈ యొక్క కడవరకాల చివరి దినాల్లో ఈ లోకపు పాలకులు కూడా వారు శాసనాలు చేస్తారు ఆరాధన విషయంలో. దేవుడు వాక్యంలో చెప్పిన ఆరాధన దినం 7వ దినం వారంలో, దాన్నే మనం విశ్రాంతి దినం అంటున్నాం, ఇంగ్లీష్లో శాబత్ అంటున్నాం. అది కాకుండా వారు వారంలో మొదటి రోజున పూజించమని శాసనాలు చేసే రోజులు వస్తున్నాయి. వాళ్ళు శాసనం చేయకుండానే దాదాపుగా లోకం అంతా కూడా 99% క్రైస్తవులందరూ కూడా వారంలో మొదటి రోజున ఆరాధన జరుపుతున్నారు, వారానికి ఒకసారి. అయితే వాక్యంలో ఎక్కడ కూడా వారంలో మొదటి రోజున యేసు ప్రభువును పూజించడని చెప్పబడలేదు. అయితే వారి యొక్క వాదన ఏమిటంటే, వారు చెప్పే కారణం ఏంటంటే, యేసు ప్రభువు చనిపోయి వారంలో మొదటి రోజున లేచారు కనుక దాన్ని ఎంతో మనం విజయోత్సాహంతో ఆరాధన చేసుకోవాలని వారు సాకు చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు కానీ ఆయన శిష్యులు కానీ తర్వాత వచ్చిన భక్తులు కానీ ఎవ్వరు కూడా ఈ విధంగా మీరు వారంలో మొదటి రోజున ఆరాధన చేయండి, ఆ రోజున యేసు ప్రభు సమాధి నుంచి మృత్యుంజయుడై లేచారు అని ఎవ్వరు కూడా చెప్పలేదు. ఎక్కడ కూడా బైబిల్లో లేదు. కానీ ప్రపంచం అంతా కూడా పాకిపోయింది. చూచారా సాతాను ఎంత కుయుక్తితో చేస్తున్నాడో. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క కడవరి కాల చివరి దినాల్లో ఆరాధన విషయంలోనే మనకి చాలా ఒత్తిడి వస్తుంది. ఎవరిని ఆరాధించాలా? అది యేసు ప్రభు. ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను సృష్టించిన వారు యేసు ప్రభు వారు. అయితే ఆయన చెప్పిన ఆరాధన దినం ఏమని చెప్పారు? ఆయన 6 దినాల్లో సమస్తాన్ని సృష్టించాను. ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనం గమనించినట్లయితే 7వ దినాన్న ఆయన విశ్రమించారు, ఆ దినాన్ని పరిశుద్ధపరిచారు, ఆ దినాన్ని ప్రత్యేకించారు అని చెప్పబడ్డది. ఇక వారంలోన ఏ రోజును కూడా నేను ఆశీర్వదించాను, పరిశుద్ధపరిచాను, దీన్ని ప్రత్యేకపరిచాను అని చెప్పలేదు. ఈ దినాన్ని గురించి కూడా 7వ దినాన్ని గురించే చెప్పారు. ఆ 7వ దినాన్ని బైబిల్ గ్రంథం విశ్రాంతి దినం అని చెప్తుంది మన భాషలో. ఇంగ్లీష్లో శాబత్ అంటున్నాం. అయితే ఆ 7వ దినాన్న, వారంలో 7వ దినాన్న మనం ఆరాధన చేయాలి. కానీ కడవరి కాల చివరి దినాల్లో ఆ 7వ దినాన్ని ఆరాధన చేయటానికి వీల్లేదు. అందరూ కూడా మేము చెప్పినట్లుగానే చెయ్యాలా, మేము చెప్పిన వారిని కూడా పూజించాలి యేసు ప్రభుతో పాటు. ఎవరెవరిని? ఆ యొక్క యేసు ప్రభు తల్లి అయిన మరియను, అలాగే అపోస్తులందరినీ, అనగా యోహాను గారు, పేతురు గారు, మున్నగు వారు, వారితో పాటు అనేక మంది భక్తులు. వారు చెప్పినట్లుగా యేసు ప్రభు లేచారు కనుక ఆదివారం నాడే పూజించాలా. ఇలాంటి నిర్బంధాలు పెట్టే రోజు అతి సమీపంలో ఉన్నది. ఇది మనకు రాబోయే సంఘటనలు, మనకు రాబోయే సవాళ్ళు. అయితే మనము దేవునికి లోబడాలా, మనిషికి లోబడాలా? దేవునికే లోబడాలా, దేవుని ఆజ్ఞలకే లోబడాలా? మానవుల యొక్క ఆజ్ఞలు, మానవుల యొక్క శాసనాలు లోకంలో పౌరులుగా వారు చెప్పినవన్నీ కూడా చేస్తున్నాం. కానీ వారు చెప్తున్న విషయాలు, అనగా ఈ లోక పాలకులు లేకపోతే లోకపు ప్రభుత్వాలు చెప్పే విషయాలు, ఆరాధన విషయంలో, దేవుని విషయంలో వారు ఏదైనా సరే బైబిల్కి వ్యతిరేకంగా తేడాగా చెప్పినట్లయితే దానిని మనము అనుసరించ అవసరం లేదు, అనుసరించకూడదు. మనందరికీ తెలిసి షడ్రక్ మేషక్ అబేద్నెగో వారిని ఆ బంగారు ప్రతిమకు సాష్టాంగపడి పూజ చేయమన్నారు. మన భాషలో కొంచెం ఆ తర్జుమా కూడా బలహీనంగా ఉంది. సాష్టాంగపడి నమస్కరించండి అని తర్జుమా చేశారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో, సమయం ఉన్నప్పుడు చదవండి. అయితే వారు ఆ యొక్క బంగారు ప్రతిమ, అది బంగారందే, ఎంతో విలువైంది, కానీ దానికి సాగిలిపడి పూజించడానికి ఒప్పుకోలేదు. అగ్నిగుండంలో అయినా సరే మేము పడి చనిపోతాం, కానీ మీరు పెట్టించిన ఈ బంగారు ప్రతిమకు మేము నమస్కారం చెయ్యం, మేము పూజించమని చెప్పేశారు ఖచ్చితంగా. కనుక ఈ లోకస్తులు ఎటువంటి రూల్స్ పెట్టినప్పటికీ, ఎటువంటి నియమ నిబంధనలు పెట్టినప్పటికీ, ఎటువంటి వారు ఆజ్ఞలు
పెట్టినప్పటికీ అవి దేవునికి వాక్యానికి వ్యతిరేకమైనట్లయితే వాటికి మనం లోబడకూడదు, రాజీ పడకూడదు. కనుక ఈ విషయాలు మనం గుర్తించాలి దేవుని బిడ్డలుగా. ప్రియ సోదరి సోదరులారా, మనం చేయవలసింది ఏంటంటే దేవునికి లోబడాలా, దేవునికి లోబడాలా, ఆయన ఆజ్ఞలకు లోబడాలా. మనుషులకు కాదు, మానవులు పెట్టే ఆ శాసనాలకు కాదు. ఆ శాసనాలు మన యొక్క మతానికి, విశ్వాసానికి అవి అడ్డు లేకపోయినట్లయితే వాటిని చేయాలి. ఉదాహరణకు స్పీడ్ లిమిట్ అంటున్నారు, మనకి ఒక 60 కిలోమీటర్లు అంటున్నారు కొన్ని రోడ్లలో, ఇంకా కొన్ని రోడ్లు కొంచెం ఎక్కువ అంటున్నారు, కొన్ని రోడ్లు ఇంకా తక్కువ అంటున్నారు. నగరాల్లో అయితే 40 అంటున్నారు, 40 అంటున్నారు. అది మన విశ్వాసానికి, ఆరాధనకు సంబంధించినది కాదు కనుక ఖచ్చితంగా మనం పాటించాలా. అలాగే ప్రభుత్వాలు పన్ను కట్టమంటున్నారు మనల్ని, ఖచ్చితంగా మనం పన్ను కట్టాలా. అది ప్రభువు చెప్పారు కదా, కైసరికి ఇవ్వాల్సింది కైసరికి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వమన్నారు. ఈ ప్రభుత్వాలు ఎటువంటి శాసనాలు చేసినప్పటికీ, వారు నియమ నిబంధనలు పెట్టినప్పటికీ అవి దేవునికి, ఆరాధనకు వ్యతిరేకం కాకపోయినట్లయితే మనం ఖచ్చితంగా మంచి పౌరుడిగా అవన్నీ కూడా పాటించాల. కానీ వారు పెట్టిన సిద్ధాంతాలు ఏదైనా సరే దేవునికి, ఆయన ఆజ్ఞలకు, ఆరాధనకు, మన రక్షణకు వ్యతిరేకమైనట్లయితే దానిని మనం ఖాతరా చేయవలసిన అవసరత లేదు. అలాగే చేశారు షడ్రక్ మేషక్ అబేద్నెగో. అందుకనే వారిని అగ్నిగుండంలో వేసేశారు. అగ్నిగుండంలో వేసినప్పటికీ దేవుడు వారిని కాచి కాపాడారు. ప్రియ సోదరి సోదరుడా, దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నావా? లేకపోయినట్లయితే మానవులు తెచ్చే ఆ శాసనాలకు భయపడి ఒకవేళ దేవుని యొక్క 10 ఆజ్ఞలు పాటించినట్లయితే, విశ్రాంతి దినం కాపాడినట్లయితే, బైబిల్ గ్రంథం నుంచి చదివినట్లయితే నాకు అమ్మటానికి లేదు, కొనటానికి లేదు, ఇది మృగం యొక్క ముద్ర అనే రోజు వస్తుంది. కనుక ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కడవరి కాలంలో మరొకటి మనకి జరగబోయే సంఘటన ఏమిటంటే, దీన్నే తొలకరి వర్షం, కడవరి వర్షం అంటున్నాం. ఇవి రెండు కూడా వ్యవసాయానికి సంబంధించిన మాటలా కనిపిస్తున్నాయి, తొలకరి వర్షం, కడవరి వర్షం. కానీ ఆధ్యాత్మిక బైబిల్ గ్రంథంలో వీటికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఇవి ఆధ్యాత్మిక సంబంధమైన మాటలు అన్నమాట. ఈ తొలకరి వర్షం అనేది ఇశ్రాయేల్ దేశంలో అక్టోబర్ నెలలో వచ్చేది, కడవర వర్షం అనేది మార్చిలో వచ్చేది. తొలకరి వర్షం దేనికి? వారి యొక్క భూమిని సిద్ధం చేసుకోవటానికి, విత్తనాలు విత్తటానికి, ఆ విత్తనాలు అవి మొలకెత్తటానికి. ఆ యొక్క మధ్యకాలంలో కాస్త అప్పుడప్పుడు జల్లులు పడేవి, ఆ పంట పెరిగేది. కడవర వర్షం చాలా ప్రాముఖ్యం, అది మార్చిలో వచ్చేది. ఆ కడవర వర్షం వచ్చినప్పుడు దీన్ని ఇంగ్లీష్లో లేటర్ రైన్ అంటున్నాం. అప్పుడు ఆ యొక్క పంట చక్కగా పండి మంచి పంటను వారికి ఇచ్చేది ఆ కడవర వర్షం. ఒకవేళ కడవర వర్షం లేకపోయినట్లయితే ఆ మంచి పంట వచ్చేది కాదు. అనగా ఆ పంట పండకుండా అంతా ఎండిపోయేది అనమాట, ఆ బార్లీ, ఆ యొక్క గోధుమలు కూడా. కనుక ఎప్పుడు కూడా ఈ యొక్క యూదులు, వారిని ఇశ్రాయేలీలు అంటున్నాం కదా, ప్రభువా మాకు తొలకరి వర్షం, కడవర వర్షం సమృద్ధిగా దయచేయండి ప్రభు అని ప్రార్థించేవారు. ఈ విషయాన్ని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21 నుంచి 24 వరకు వాక్య భాగంలో దేవుడే మనకి ఆ తొలకరి వర్షం, కడవర వర్షం పంపిస్తారు. అయితే తొలకరి వర్షం ఆధ్యాత్మికంగా ఎప్పుడు వచ్చింది అంటే, పెంతుకోస్తు దినాన్న యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచి 40 దినాలు అనేక మందికి ప్రత్యక్షమయ్యి పరలోకం వెళ్ళిపోయారు. 10 దినాల తర్వాత శిష్యులందరూ కూడా ఆ 10 దినాలు కూడా పశ్చాత్తాపడుతూ ఏక మనసుతో ప్రార్థించారు. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14-15 వచనాల నుంచి చదివినట్లయితే, మరి ఎప్పుడైతే ఏక మనసుతో పశ్చాత్తాపంతో ప్రార్థించారో ప్రభు వారికి పరిశుద్ధాత్మను కుమ్మరించారు వారి మీద. దీన్నే తొలకరి వర్షం అంటున్నా. ఈ విషయాలు మనం అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం అంతట్లో మనం చదవచ్చు. దీని కొరకే యోవేల్ గారు చెప్పారనమాట. యోవేల్ గ్రంథం 2వ అధ్యాయం 28-29 వచనాల్లో కూడా పేతురు గారు ప్రసంగం చేస్తే, ఒక్క ప్రసంగం పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పెంతెకొస్తు దినాన 3000 మంది మారిపోయారు. 3000 మంది మారిపోయి యేసుప్రభు నిజమైన దేవుడని తెలుసుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు. అయితే అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 4వ వచనం చదివినండి. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే దానిలో వారి సంఖ్య 5000కి పెరిగిపోయింది ఏకంగా. అంటే దినదినం కూడా వారు అభివృద్ధి చెందారు. ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన శిష్యులు పొందారు కనుక, అపొస్తలులు పొందారు కనుక ఈ యొక్క సువార్త ఈ భూమి మీద అన్ని ప్రాంతాలకు కూడా తక్కువ సమయంలోనే ప్రాకిపోయింది, సువార్త వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో
వారికి సువార్త చేయండి అని కానుకలు ఇచ్చిన వారు లేరు. ఆ యొక్క సంస్థ ఏమీ లేదు, ఒక డినామినేషన్ లేదు వారికి, ఒక ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ లేదు వారికి, లేకపోతే అధునాతనమైన సదుపాయాలాక మనకి ఒక రేడియో, టీవీ ఇలాంటివి లేవు. ప్రయాణం చేయడానికి కార్లు, రైళ్ళు, విమానాలు, హెలికాప్టర్లు అటువంటి అధునాతనమైనవి ఏది లేకపోయినప్పటికీ ఈ యొక్క సువార్త ఎంతో వేగంగా వెళ్ళిపోయింది. దేనివల్ల? పరిశుద్ధాత్మని యొక్క శక్తిని వారు పొందారు కనుక. 52వ సంవత్సరాలుగా యేసుప్రభు చనిపోయి వెళ్ళిపోయిన 20 సంవత్సరాలకే సువార్త అప్పుడే ఇండియాకి వచ్చేసింది, మన భారతదేశానికి వచ్చేసింది. తోమా గారు పట్టుకొచ్చారు కనుక సువార్త యూరోప్కి వెళ్ళిపోయింది, ఐరోపాకి వెళ్ళిపోయింది. పౌలు గారు తీసుకువెళ్ళారు, పేతురు గారు తీసుకువెళ్ళారు, అలాగే ఆఫ్రికాకి వెళ్ళిపోయింది. అనగా ఈ భూమి అంతటి కూడా ఆ యొక్క ప్రధానమైన ప్రాంతాలకి, ప్రధాన నగరాలకి సువార్త ప్రకటించింది, సువార్త అందింది. దీనివల్ల పరిశుద్ధాత్మని యొక్క శక్తి వల్ల పరిశుద్ధాత్మని పొందారు కనుక దీన్ని తొలకరి వర్షం అంటున్నాం. అది ప్రారంభమే. తొలకరి వర్షం భూమిని సిద్ధం చేసి నాట్లు వేసి ఆ విత్తనాలు పెరుగుతాయి. అయితే వ్యవసాయదారుడికి కావాల్సింది ఏమిటి? ఖచ్చితంగా మంచి పంట కావాలి. ఆ మంచి పంట కావాలంటే కడవరి వర్షం, లేటర్ రైన్ అంటున్నాం. దీని గురించి మనం జకరియా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో, అలాగే హోషియా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం ఈ యొక్క తొలకరి వర్షం, కడవరి వర్షం గురించి చదువుతున్నాం. అంటే పరిశుద్ధాత్మ గురించి. అయితే ప్రతి వారు పరిశుద్ధాత్మను పొందేస్తారంటే అందరూ పొందరు. ఎవరైతే పశ్చాత్తాపడి వారు ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకున్నారో వారే పొందుతారు. ఆ పెంతెకొస్తు దినాన అనేక వేల మంది ఉన్నారు యెరూషలేములో, అందరూ పొందలేదు, శిష్యులు మాత్రమే పొందారు. కారణం వారు పశ్చాత్తాపడ్డారు, ఆధ్యాత్మిక సిద్ధపడ్డారు కనుక. కనుక ఈ కడవరి కాలంలో మనకు కూడా ఎన్నో వందలు వేలు మంది సభ్యులు ఉన్నప్పటికీ, సంఘ సభ్యులు ఉన్నప్పటికీ అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందరు, కడవరి వర్షాన్ని పొందరు. ఎవరైతే పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుంటారో వారే ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుతారు, కడవరి వర్షాన్ని. ఎప్పుడు వస్తుంది ఇది? ఎప్పుడైతే మీరు 666 ముద్ర ప్రవేశపెట్టబడుతుందో, మీరు కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, 666 ముద్ర వేయించుకుంటే తప్ప అనే శాసనం వస్తుందో అప్పుడు అసలైన రంగు బయటపడుతుంది, భక్తుల యొక్క రంగు. అసలైన విశ్వాసులు ఎవరు, లేకపోతే నామకార్థ విశ్వాసులు ఎవరు అనే విషయం. ఆ యొక్క పరీక్ష జరిగిన తర్వాత, పరీక్ష అంటే మరి ముద్ర వేయించుకుంటే ప్రభు అన్నారు ప్రకటన 14:9 మిమ్మల్ని ఆ యొక్క అగ్నిగుండంలో వేసేస్తాను అన్నారు. వేయించుకోవద్దని చెప్పారు మనకి ప్రభు వారు. ఆ యొక్క ముద్రని వేయించుకోకపోతే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. అయితే రాజీ పడి వేయించుకున్నట్లయితే దేవుని శిక్ష వస్తుంది. అలాగా కొనటానికి అమ్మటానికి అవకాశం లేకపోయినప్పటికీ, మరి కొనటానికి అమ్మటానికి లేకపోయినట్లయితే మరి ఆహారం ఎలాగా, మనకు కావాల్సిన ఔషధాలు ఎలాగా, మెడిసిన్ ఎలాగా, దినదిన మనకు కావాల్సిన అవసరాలన్నీ ఎలాగా, వాటన్నిటిని కూడా ఓర్చుకొని ప్రభు మీద విశ్వాసంతో నిలబడి ఎవరైతే ఉంటారో వారే పరిశుద్ధాత్మను పొందుతారు, కడవరి వర్షాన్ని పొందుతారు. అయితే ఇప్పుడు వస్తుంది ఈ యొక్క 666 ముద్ర ప్రవేశపెట్టిన తర్వాత, ఈ శ్రమకాలం ప్రారంభమైన తర్వాత శ్రమకాలాన్ని మనం రుచి చూడాలి. ఆ శ్రమకాలంలో విశ్వాసంగా నిలబడాలి. అప్పుడు వస్తుంది ఆ కడవరి కాలం, ఆ శ్రమల్లో విశ్వాసంతో నిలబడిన వారికి. అయితే ఎప్పటి వరకు ఉంటుంది? రెండవ రాకడ వరకు దాని యొక్క పవర్ ఉంటుంది అన్నమాట. ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. చివరిగా ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1-4 వచనాలు గమనించినట్లయితే ఒక బలమైన దూత పరలోకం నుంచి దిగి రావడం యోహాన్ గారు చూచారు దర్శనంలో. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన 18 1వ వచనంలో. అయితే ఆయన యొక్క మహిమ ద్వారా ఈ యొక్క భూమి అంతా కూడా వెలుగుతో నింపబడ్డదని చెప్పబడ్డది. ఎవరు వెలుగు? ఆ బలమైన దూత. అంటే లోకమంతా అంటే ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో కూడా వెలుగు నింపబడుతుంది. వెలుగు దేనికి సాదృశ్యం? సువార్తకు సాదృశ్యం. యేసుప్రభు వారు నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నారు. కనుక ఈ యొక్క వెలుగు, ఈ సువార్త అన్ని గ్రామాలకి, అన్ని పట్టణాలకి, అన్ని నగరాలకి అందుతుంది అనమాట. అనగా పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ వల్ల కడవరి వర్షం పొందారు కనుక ప్రజలు వారికి వారే సొంతంగా వెళ్ళిపోయి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికి సువార్త చెప్తారు, సాక్ష్యం చెప్తారు అనమాట. వారు నాకు
ఛార్జీలు ఎవరిస్తారు, వెళ్తే నాకు దారి ఖర్చులు ఎవరిస్తారు, అక్కడ ఉండటానికి నాకు ఖర్చు ఎవరు పెడతారు, ఇక అటువంటి సంబంధమైన అటువంటి ప్రశ్నలే వారికి మనసులోకి రావు. వారి సొంత డబ్బునే ఖర్చు పెట్టేసి ప్రభువు కొరకు వారే సొంతగా వెళ్ళిపోయి సాక్ష్యం ఇచ్చేసి వాక్యం ప్రకటిస్తారు వారికి తెలిసినంత వరకు. కనుక వాక్యం అందరికీ అంతది. కనుక ఆ సమయంలో ఎప్పుడు ఇది ఈ కడవరి వర్షం పొందిన తర్వాత అన్నమాట. అప్పుడు ఈ యొక్క లోకంలో ఎవ్వరు కూడా యేసుప్రభు అంటే ఎవరో నాకు తెలియదు, సబ్బాత్ అంటే తెలియదు, 10 ఆజ్ఞలు అంటే నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు మా గ్రామంలోకి వచ్చి అని సాకులు చెప్పే అవకాశం లేదు. కారణం ఈ యొక్క వెలుగు, ఈ సత్యం ప్రతి గ్రామానికి, పట్టణానికి, నగరానికి కూడా అందిపోతుంది అనమాట. కనుక ప్రియ సోదరి సోదరులారా, చివరిగా ఒక పిలుపు ఇవ్వబడుతుంది. ప్రకటన గ్రంథం 18:4 ఆ యొక్క దేవదూత పిలుస్తున్నారు. ఇది ఆఖరు ఆహ్వానం అనమాట ఈ యొక్క భూ నివాసులకు. ఏమని? నా ప్రజలారా ఆమెలో నుంచి బయటకు రండి. అనగా దేవుని ప్రజలు ఎక్కడున్నారు? ఆ బబులోన్లో ఉన్నారు. ఆ బబులోన్లో అనగా ఆ పాపపు సంఘంలో, పాపపు సమాజంలో ఉన్నారు. వారిని బయటకు రమ్మని కడవరి పిలుపు, ఆఖరి ఆహ్వానం. ఎవరైతే పిలుపుని విని బయటకు వస్తారో వారు నిత్య జీవం పొందారు, పరలోకం తీసుకువెళ్ళబడతారు. అటువంటి వారి మీదకి ఇక 7 తెగుళ్ళు, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో చెప్పబడిన 7 తెగుళ్ళు రానే రావు. చూసారా? ఈ కడవరి వర్షం పొందినట్లయితే దీన్నే లేటర్ రైన్ అంటున్నాం. అది పరిశుద్ధాత్మకి సంకేతం అనమాట. పరిశుద్ధాత్మను పొందినట్లయితే మనకి అన్ని ప్రాంతాలకు వెళ్ళి చెప్పే ధైర్యం వస్తుంది. దానితో పాటు ఆ పరిశుద్ధాత్మని ఎవరైతే పొందుతారో, కడవరి వర్షాన్ని ఎవరైతే పొందుతారో వారే పరలోకానికి ఎత్తబడేవారు. పరిశుద్ధాత్మను పొందకపోయినట్లయితే, కడవరి వర్షాన్ని వారు పొందకపోయినట్లయితే వారు జీవితాలు ఫలించవు. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుతారో, కడవరి వర్షాన్ని పొందుతారో వారు దేవుని యొక్క ధాన్యాగారంలోనికి వారు కోత కోయబడి వారు దేవుని యొక్క ధాన్యాగారంలోకి సమకూర్చబడతారంటే దేవదూతలు వచ్చి పరలోకం తీసుకువెళ్ళిపోతారు. ఎవరైతే కడవరి వర్షాన్ని వారు పొందరో వారు పరలోకంలోనికి అడుగు పెట్టలేరు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. మరి ఆ కడవరి వర్షం అంత ప్రాముఖ్యమైనట్లయితే పరలోకం వెళ్ళటానికి మానవులుగా మనం ఏం చేయాలా? పశ్చాత్తాపడి మన పాపాలు, మనకి అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని ఆ శిష్యుల వలె వేచి ఉన్నట్లయితే, ఖచ్చితంగా ఆ శ్రమలన్నింటినీ తట్టుకొని విశ్వాసంలో కొనసాగినట్లయితే తప్పకుండా ప్రభు ఆ కడవరి వర్షాన్ని అనగా పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరిస్తారు. మనం పరలోకం వెళ్ళటానికి ఆ యొక్క యోగ్యత సంపాదిస్తాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, కడవరి కాల చివరి దినాల్లో ఈ భూమి మీద ఆఖరు సంఘటనలు ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. వాటి కొరకు ఆధ్యాత్మికంగా మనం సిద్ధపడాలా. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ 12వ పాఠాన్ని ముగిస్తాను. ఈ యొక్క పాఠాన్ని, వీడియోని ఇతరులకు మీరు అందించండి, షేర్ చేయండి. దీనిలో నేర్చుకున్న విషయాలు మీతోనే ఉంచుకోవద్దు. మీకు తెలిసిన వారితో, మీ యొక్క బంధువులతో, మీ స్నేహితులతో పంచుకోండి. దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా దీవిస్తారు. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలను మీరు దీవించి ఆయన ఇంత ప్రాముఖ్యమైన పాఠాన్ని 12వ పాఠంలో మాకు నేర్పించారు. ప్రకటన గ్రంథంలో నుంచి అనేక విషయాలు. ఈ కడవరి కాలంలో ఈ భూమి మీద జరగబోయే ఆ సంఘటనలు త్వరలో రాబోతున్నావు ప్రభా. వాటిని ఎదుర్కోవటానికి కావాల్సిన ఆధ్యాత్మిక శక్తిని, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మీరు రెండోసారి త్వరలో వచ్చినప్పుడు ఆ ఎత్తబడే జనాంగంలో మేముండి కలకాలం యుగయుగాలు మీతో ఉండే ధన్యత దయచేయమని, దీన్ని వీక్షిస్తున్న వారిని దీవించండి, ఇతరులతో పంచుకుంటున్న వారిని దీవించండి, నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. ఈ యొక్క దీన పరిచర్యను మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించి దీన్ని కొనసాగించడానికి నాకు కావాల్సిన శక్తిని, నీ కృపను అనుగ్రహించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. దేవుని యొక్క కృపలో ఆయన చిత్తమైనట్లయితే 13వ పాఠం, వచ్చే పాఠం ఈ యొక్క త్రిమాసానికి ఆఖరు పాఠం, అనగా జూన్ ఆఖరికి వచ్చేస్తాం. 13వ పాఠం తర్వాత మరలా 3 నెలలు కొత్త అంశాలతో మళ్ళా పాఠాలు వస్తాయి మనకి. కనుక 13వ పాఠంలో, ఆఖరి పాఠంలో, ఈ యొక్క త్రిమాసంలో దేవుని కృపలో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప
మనందరికీ కూడా మెండుగా కలుగును గాక. ఈ విషయాలు ఇతరులతో పంచుకోండి. గాడ్ బ్లెస్ యూ.